అమ్మవారి రూపం విషయానికి వస్తే రౌద్రంగా ఉంటారు, పుర్రెలు మెడలో ఉంటాయి, చాలా భయానకంగా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే అమ్మవారి శరీర రంగు కూడా, అంటే కొంతమంది ముదురు నీలిమ రంగులో ఉంటారని చెప్తారు, ఇంకొంతమంది నలుపు రంగులో ఉంటారని చెప్తారు. అసలు ఏ రంగులో ఉంటారనేది ఒక ప్రశ్న అయితే, ఆ రంగులో అమ్మవారి దేహం మారటం వెనక ఏమన్నా ఆంతర్యం ఉందా? మనము యాక్చువల్లీ బ్లాకే అమ్మ, కాళీమాత అంటేనే కాళీ, అది బ్లాక్. ఇప్పుడు శివుడే ఉన్నాడు, విషాన్ని ఇది చేసినప్పుడు అది కలర్ అనేది బ్లూ రూపంలో అదే అన్నమాట. అంటే కొన్ని సందర్భాల్లో ఆ కలర్స్ అది అయినాయి కానీ రూపం మాత్రం బ్లాకే. అంటే ఆ ఉగ్ర రూపం తెలియజేయడం కోసం అమ్మవారి రౌద్రంగా మారనటానికి ఆ కలర్ చేంజ్ అనేది లేదు, అట్లా లేదు. ఓకే, అవతారమే ఆ ఇదిలో ఉంటారు. అలాగే అమ్మవారికి 3 కన్నులు కూడా ఉంటాయి, త్రినేత్రురాలు. మామూలుగా అయితే 2 కన్నులతో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. మరి 3వ కన్ను అనేది దేనికి సంకేతం? ఫ్యూచర్, అంటే మన 6th సెన్స్ అంటాము. అంటే మన ఆత్మ వచ్చేసి ఈడ ఉంటది ఆడ ఉంటది అనేసి చెప్తారు, కానీ ఆత్మ వచ్చి ఈడ ఉంటే చిన్న బిందులాగా ఉంటుంది అనమాట. సూది గుచ్చితే ఎంత ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది మన ఆత్మ. అది కూడా మనకు ఉండేది ఈడ అనమాట. సేమ్ అట్లనే త్రినేత్ర అనేది శివుడు ప్రసాదించిన, అది మనకి వేరే శక్తులు ఎట్లా ఒక్కొక్క ఆయుధాన్ని ఎట్లా కాళీకి ప్రసాదించారు, అట్లనే శివుడు కూడా ఒక వరం కింద అమ్మవారికి 3వ నేత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ 3వ నేత్రం ఇప్పుడు శివునిది అయితే మనం చూసుకున్నట్లయితే 3వ నేత్రం తెరిచారంటే ఎదురుగా ఏదున్నా అది భస్మం అయిపోతుంది, చాలా పవర్ఫుల్. ఆయన బాగా రౌద్రమైనప్పుడు మాత్రమే 3వ కన్ను తెరుచుకుంటారని అంటూ ఉంటారు. మరి కాళీమాత విషయానికి వచ్చి తీసే ఉంటుంది, కాళీమాతకి అట్లా ఏం లేదు. ఆల్రెడీ ఉగ్రలో ఎప్పుడైనా ఉగ్రంలోనే ఎక్కువ మనం చేసే పూజలు బట్టి ఆ తల్లిని శాంత రూపంలో పెట్టుకోవాలా, ఉగ్ర రూపంలో పెట్టుకోవాలా అనేది మనం ఇది డిపెండ్. ఎందుకంటే తల్లికి సాత్విక విధంగా కూడా పూజించబోతుంది, తాంసిక రూపంలో కూడా పూజించబోతుంది. ఆ తల్లి అనేక రూపంలో పూజించబోతుంది కాబట్టి అనేక రూపాల్లో పూజలు అందుకుంటారు కాబట్టి. ఇప్పుడు మన దగ్గరనే చూడండి, ఫలక్నామాలో తల్లి శ్మశాన కాళి రూపంలో పూజించబోతుంది, ఉగ్ర రూపంలోనే ఉంటుంది తల్లి. మళ్ళీ అంటే స్వామి, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో శ్మశాన కాళి అన్నారు కదా, ఇప్పుడు మియాపూర్లో ఉన్న కాళీమాత ఆలయానికి ఇక్కడున్న కాళీమాత ఆలయానికి తేడా ఉంటుందంట. చాలా. ఏ విధంగా? వాళ్ళు చేసే పూజల పురస్కారాలు డిఫరెంట్, మేము చేసే పూజల పురస్కారాలు డిఫరెంట్. ఓకే, అంటే ఇప్పుడు మీరు సాత్వికం అంటున్నారు, అక్కడ ఎటువంటి పూజలు చేస్తారు? తాంత్రిక అని టోటల్ బలిలతోనే వాళ్ళు ఎక్కువ చేయడం జరుగుతుంది, ఎక్కువ బలి. ఇప్పుడు మా దగ్గర కూడా అదే జరుగుతుండే కదా అమ్మ ముందు, కానీ ఇప్పుడు నేను రావటము అదే విధంగా నా కమిటీ, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కమిటీ చాలా సపోర్ట్ చేసింది. వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను తల్లికి శాంత రూపంలో తేవగలిగిన. లేకపోతే ముందు హోమం కుండంలో నిమ్మకాయలు వేసేటోళ్ళు, ఏదేదో చేసేటోళ్ళు. ఇప్పుడు హోమం కుండం అంటే తల్లి ప్లేటు, తల్లికి భోజనం అందించే ప్లేట్ అనమాట అది. దాంట్లో నేను ఎక్కడెక్కడ ఉంచో నిమ్మకాయలు తీసుకొని వస్తున్నా, దాంట్లో వేస్తున్నా అంటే ఇప్పుడు అది కరెక్టేనా? తప్పుగా. అట్లా జరిగాయి. దానికోసము మేము చాలా ఫస్ట్ ఇట్లా గ్రిల్స్ ఇట్లా గుడిలు ఏం లేకుండే, ఇంకా భక్తులకు చెప్పి చాలా ఇబ్బంది అవుతుంది. దానికోసం మేము గ్రిల్స్ కట్టడము ఇట్లా చేసి కొన్ని ఏర్పాట్లు మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇట్లా చేయడం వల్లనే ఇప్పుడు ముందు భక్తులు ఇంత లేకుండే, నేను రావడము, ఆ పూజల పురస్కారం తల్లికి అందియడము, తల్లి అంత ప్రసన్నం అవ్వడము, భక్తుల సమస్యలని దూరం చేసుకోవడం వల్ల జనాలు ఇప్పుడు పెరిగిర్రు. ఇప్పుడు కాలు పెట్టడానికి ప్లేస్ ఉండదు. మీకు అమావాస్యకు వచ్చి చూడండి, కాలు పెట్టడానికి అభిషేకాల రోజులు వచ్చి చూడండి, కాలు పెట్టడానికి ప్లేస్ ఉండదు. మిగతా ఓన్లీ ఖాళీ ఉన్న రోజులు మీకు గురువారము బుధవారం కొద్దిగా తక్కువ ఉంటది అంతే, మిగిలిన అన్ని రోజులు బిజీగా ఉంటుంది. ఈవెన్ ఆదివారం కూడా, ఆదివారం చాలా అసలు చాలా. ఎందుకంటే అన్ని లింకప్ ఉందమ్మా. ఇప్పుడు మంగళవారం అంటే ఇప్పుడు తల్లికి గురి అవుతుంది, అక్కడ పంచముఖి హనుమాన్ గురి అవుతుంది. సోమవారం మన దగ్గర శివుడు ఉన్నాడు, శివుడు భక్తులను గుంజుకుంటాడు, అందరికి పిలుస్తా ఉంటాడు అని ఆ లెక్కలో అన్ని ఉన్నాయి కాబట్టి వారంలో అన్ని రోజులు భక్తులు బాగా వస్తూ ఉంటారు.